హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలండి. బోనాల జాతర కోసం మన గ్రామ ముత్యాలమ్మకి జలాభిషేకం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాము. అలాగే బొడ్రాయికి కూడా జలాభిషేకం చేసి చూడండి అలంకరించాము. ఆ తర్వాత వినాయకుడికి కూడా జలాభిషేకం చేసామండి. గ్రామ మహిళలందరూ కలిసి వినాయకుడికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించాము. తర్వాత బోనం కోసం ఏమేమి కావాలో అవన్నీ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకొని అలాగే ఒక పీట తీసుకొని దాని మీద ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని చూడండి బోనం కోసం 2 కుండలు తెచ్చి పెట్టుకున్నానండి. ముందే దానికి పసుపు రాస్తున్నా. చిన్న కుండకు కూడా పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత పసుపు అంటే యాంటీబయోటిక్ కదండి. సో ఆ పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 2 కుండలకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెద్ద కుండకు పెట్టిన తర్వాత ఆ చిన్న కుండకు కూడా కుంకుమ బొట్లు పెట్టాలి. బోనం రైస్ బోనం ప్రసాదం ముందే తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి, బోనం అంటే భోజనం అండి. అమ్మవార్లకి భోజనం అన్నట్లు ప్రసాదం. ఆ భోజనం కోసం నేను పెసరపప్పు రైస్ వండాను. వేరే బౌల్లో వండుకొని ఇందులో పెడుతున్నా. అందరూ పెసరపప్పు రైస్ కాకుండా బెల్లం అన్నం, కూరగాయలు కూరతో కూడా పెట్టుకుంటారు. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం పెసరపప్పు రైసే చేస్తానండి. పెసరపప్పు రైస్ వేసి కొంచెం బెల్లం అలాగే పెరుగు కూడా వేయాలండి. బోనం ఆ చిన్న కుండలో శాఖ చేయాలండి. శాఖ అంటే కొంచెం బెల్లం వేసి పెరుగు వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. దాన్ని శాఖ చేసుకున్న తర్వాత వేప మండలు తయారు చేసుకోవాలి. శాఖ బదులు కొంతమంది పచ్చి పులుసు కూడా పోస్తారండి. కానీ నేను ఎప్పుడు శాఖనే వేస్తాను. తర్వాత పెద్ద కుండలో చూడండి వేప మండల్ని అలా అలంకరించుకోవాలి. పసుపు, వేప అవన్నీ అలాంటివి న్యాచురల్ కదండి. న్యాచురల్ ఐటమ్స్, యాంటీబయోటిక్ కదా. సో అమ్మవారికి ఇష్టమైనవి అని చెప్పి అవి ఎక్కువగా అలంకరించుకుంటే బాగుంటుందండి. చూడండి, శాఖ తయారు చేసిన కుండను కూడా ఆ వేప మండలు పెట్టిన తర్వాత పైన పెట్టుకోవాలి. పైన పెట్టాము. ఆ 2 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత తోరణం తయారు చేసుకోవాలి. తోరణం అంటే తెల్లదార బంతిని ఒక 5 పోగులుగా తీసుకొని దానికి మామిడాకు కట్టుకొని పసుపు రాసుకొని ఆ తోరణాన్ని కింద ఉన్న బోనం పెద్ద కుండకు కట్టాలి. చూడండి, కట్టుకున్న తర్వాత మనం మా ఇంట్లో ఉన్న పూలన్నీ కోసుకొని ఒక పూలమాల తయారు చేసుకున్నాను. ఆ పూలమాలను కూడా ఆ బోనం కుండకు అలంకరిస్తున్నా. చూడండి, అలంకరించుకొని చూడండి ముందుగా తయారు చేసుకున్న పూలమాలని బోనం కుండకు అలంకరించుకుంటున్నా. కొంచెం గట్టిగా కట్టుకోవాలండి, జారిపోకుండా ఆ పూలమాలని. అవన్నీ మా ఇంట్లో ఉన్న పువ్వులేనండి, కోసుకొని నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. మెల్లగా కట్టుకోవాలి. చూడండి, కట్టేసుకున్న పూలమాల కట్టిన తర్వాత ఆ పైన ఉన్న చిన్న కుండ మీద ఒక దీపం పెట్టుకోవాలండి. ఆ దీపం కోసం ఒక ప్రమిదం పెట్టి దాని మీద వేరే మూత ఉంటుందండి, కానీ అవి మాకు దొరకలేదు. సో అందుకే నేను ఇంట్లో ఉన్న ప్రమిదనే యూజ్ చేస్తున్నా. ఆ ప్రమిద పెట్టుకొని నువ్వుల నూనె పోసుకొని అందులో ఒక ఒత్తు వేసుకొని వెలిగించుకుంటున్నాను. దీపం కంపల్సరీ పెట్టుకోవాలండి. అది చూడండి, వెలిగించాను దీపం. ఇందాక చూసాం కదండి, మనం ముందుగా తయారు చేసుకున్న ఆ పీట మీద
మనం ఇందాక నుంచి తయారు చేస్తున్న ఆ బోనాన్ని ఆ పీట మీద పెట్టుకోవాలి. చూడండి దీపం కూడా ఎంత చక్కగా ఉందో, వెలిగించుకున్న దీపం చూడండి. తర్వాత తాంబూలం పెట్టుకోవాలండి. అమ్మవారి కోసం తీసి పెట్టుకున్న తాంబూలం చూడండి పక్కన పెట్టాను. అలాగే అగరత్తులు వెలిగించుకొని ఆ ధూపాన్ని ఆ బోనంకి చూపించాలి. ఆల్రెడీ దీపారాజన మనం మార్నింగ్ ఇంట్లో చేసుకొని ఉంటాం కాబట్టి వేరే దీపారాజన ఏం అవసరం లేదండి. అగరత్తుల ధూపం ఒకటి చూపించుకొని ధూపం చూపించాలి ఆ బోనంకి. ఆషాఢ మాసం కదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఇది. సో అందుకే ఈ ఆషాఢ మాసంలోనే బోనాలు పండగ అనేది చేస్తారు అందరూ. తర్వాత ఆ ధూపం చూపించిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఆ కొబ్బరికాయ నీళ్ళు వారిపోసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము. చూడండి మా ఇంటి బోనం మొత్తం రెడీ అయిపోయిందండి. మా అత్తయ్య నేను కలిసి బోనంకి దండం పెట్టుకొని ముందుగా మా పాప తల మీదకి బోనాన్ని ఎత్తినమండి. చూడండి తర్వాత మా అత్తయ్య నా తల మీదకి బోనం ఎత్తారు. చూడండి నేను బయటకు వస్తున్నా బోనాన్ని ఎత్తుకొని. మా ఇంటి బోనం అండి. మా ఇంటి బోనం ఎత్తుకొని బయటకు వచ్చిన తర్వాత మా అత్తయ్య బోనంకి నీళ్ళు వారబోసారు. చూడండి నీళ్ళు వారబోసి నమస్కరించుకుంటున్నారు. తర్వాత బోనం ఎత్తుకున్న మహిళలందరూ మా ఊరి రామాలయం దగ్గరికి 1 by 1 అందరూ వచ్చిన తర్వాత డప్పులు, ప్రతి వీధికి డప్పులు వెళ్తాయండి. ఆ డప్పులు సౌండ్లు విని అందరూ బోనం ఎత్తుకొని బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఊర్లో బోనం ఎత్తుకున్న మహిళలందరూ మా ఊరి రామాలయం దగ్గరికి రావాలి. ఆ రామాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రామాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని, చూడండి ప్రదక్షిణాలు చేస్తున్నారు. అలాగే బోనం ఎత్తుకున్న మహిళలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఆ బోనం ఎత్తుకున్న మహిళలతో పాటు గుడి దగ్గరికి వచ్చారు. మహిళలు ఏంటి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చక్కగా వచ్చారండి. రామాలయం చుట్టూ ప్రదక్షిణాలు అయిన తర్వాత అందరూ మహిళలు కలిసి బయటకు వస్తారు. ఇప్పుడు బోనం ఎత్తుకున్న మహిళలందరూ రామాలయంలో నుంచి చూడండి మెల్లగా ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి వరుసగా నిలబడతారండి. అందరు మహిళలు బయట నిలబడిన తర్వాత ఆ బోనాన్ని అందరు మహిళలు వచ్చిన తర్వాత నీళ్ళు వారిపోసి ధూపం చూపిస్తున్నారండి, సాంబ్రాణి ధూపం. ఆ తర్వాత గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లి దగ్గరికి చేరుకొని అందరు మహిళలు మేము చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ముత్యాలమ్మ దగ్గర నుంచి బోనంతో మేము అందరము మా ఊరు బొడ్రాయి దగ్గరికి బయలుదేరాము. బొడ్రాయి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మా ఊరి సెంటర్లో కొద్దిసేపు ఆగామండి. అక్కడ ఆగితే అమ్మవార్లు వచ్చారు మా బోనం జాతర చూసుకోవడానికి. చాలా సంతోషంగా సెంటర్ నుంచి మా ఊరి కాలనీలో ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఆ గుడి దగ్గరికి అందరము చేరుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని యథావిధిగా మళ్ళీ బయలుదేరామండి.
దగ్గర నుంచి దాటుకొని శివాలయాన్ని కూడా దాటుతున్నాము ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికి. చూడండి, శివాలయాన్ని కూడా దాటుకున్న తర్వాత మన చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత గ్రామ మహిళలందరూ కలిసి బోనాలతో చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నారు ఆ ముత్యాలమ్మ తల్లికి. అమ్మవారి కోసం తెచ్చుకున్న బోనంలో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత అందరూ దర్శనానికి వెళ్తున్నామండి లోపలికి. మన చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాము. ఈ ఆషాఢ మాసంలో బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని చూడండి చాలా చక్కగా అలంకరించారు. చూడండి, మన చిలకలగండి ముత్యాలమ్మ తల్లి చాలా చక్కగా ఉన్నారండి. చూడండి ఎంత అందంగా అలంకరించారో. చిలకలగండి ముత్యాలమ్మ దగ్గర నుంచి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పాత ముత్యాలమ్మ గుడి అని చెప్పి, ఆ గుడి దగ్గరికి అందరము బయలుదేరాము బోనం సమర్పించడానికి. చూడండి, అందరూ బోనాన్ని సమర్పిస్తున్నారు నైవేద్యంగా. ఆ బోనం సమర్పించిన తర్వాత పసుపు కుంకుమలతో చివరిగా అయిపోయిందండి బోనం సమర్పించడం. అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి చేరుకున్నాము అందరం. ముత్యాలమ్మ గుడి అయ్యగారు అందరి కోసం ప్రసాదం తయారు చేయించారండి. ఆ ప్రసాదం పెడుతున్నారు జనాలందరికీ. చూడండి, చాలా చక్కగా అయిపోయిందండి మా బోనాల జాతర వర్షం లేకుండా. చూడండి, అందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you friends. Thanks for watching. Please like, share, subscribe, support me.